జోగి రమేష్ నివాసానికి బయలుదేరిన జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న అధినేత పోలీసులు సూచించిన రూట్లోనే పయనం. పవన్ ముమ్మాటికి తెలంగాణ వ్యతిరేకే ఎన్నోసార్లు చులకనగా మాట్లాడారు. బీజేపీ ఏం సమాధానం చెప్తుందన్న పొన్నం. కేసీఆర్ 10 ఏళ్ల పాటు చేసిందేం లేదు, రేవంత్ హామీలు అమలు చేయట్లేదు, బీజేపీతోనే అవినీతి అంతమన్న ఎంపీ అరవింద్. షేర్లింగంపల్లిలో బీజేపీకి ఎదురు దెబ్బ, 300 మంది బీఆర్ఎస్ లో చేరిక, కండువా కప్పి ఆహ్వానించిన మాధవరం కృష్ణారావు. ప్రశ్నిస్తే దాడులా, గల్లా మాధవి రౌడీలా ప్రవర్తించారు, జగన్ ఒక బ్రాండ్ అన్న రోజా. కాపులంటే చంద్రబాబుకు కక్ష, వంగవీటి రంగాను హత్య చేశారు, అంబటిపై తప్పుడు కేసులు పెట్టారన్న గుడివాడ. రేపు వైసీపీ చెలో గుంటూరు, అంబటి రాంబాబుకు సంఘీభావం, అన్యాయాన్ని ప్రజలు ఎండగట్టాలన్న కరణం ధర్మశ్రీ. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. గడువులోపు నిర్మాణాలు పూర్తి చేయాలి, అమరావతిలో కాంట్రాక్టర్లకు నారాయణ సూచన, మంత్రుల నివాస భవనాలు పరిశీలన. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర, బాధ్యతల స్వీకరణ, అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వెల్లడి. జూబ్లీహిల్స్ లో రెచ్చిపోయిన దొంగలు, వాచ్మెన్ కు మత్తుమందిచ్చి ఇల్లు చోరీ, 4 నేపాలీలపై అనుమానం. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ సమీపంలో అగ్ని ప్రమాదం, రోడ్డు పక్కన చెలరేగిన మంటలు, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. సూర్యాపేట జిల్లా చిలుకూరు పీఏసీఎస్ దగ్గర ఉద్రిక్తత, యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్, పురుగుమందు డబ్బాలతో నిరసన. నెల్లూరు జిల్లా రుద్రకోటలో వ్యక్తి హత్య, రాజుపాలెం రైల్వే గేట్మెన్ గా గుర్తింపు, గ్రామంలో భయాందోళన. మంచిర్యాల జిల్లా మామిడిపల్లిలో ఉద్రిక్తత, మొక్కలు ధ్వంసం చేసిన అటవీ అధికారులు, వాగ్వాదానికి దిగిన రైతులు. ముచ్చింతల్లో ఘనంగా సమతా కుంభ్, 18 దివ్య దేశ మూర్తులకు తిరుమంజన సేవ, భారీగా హాజరైన భక్తజనం. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతి, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. రాజస్థాన్ జోధ్పూర్లో జేసీబీ డ్రైవర్ వీరంగం, పలు వాహనాలు ధ్వంసం, ఘర్షణకు దారితీసిన చిన్నపాటి వివాదం. మద్రాస్ హైకోర్టులో విజయ్కు చుక్కెదురు, ఆదాయ వివరాలు ఇవ్వకపోవడంతో ఐటీ జరిమానా, చెల్లించాల్సిందే అన్న న్యాయస్థానం. లక్ష్య సాధనలో రాజీ పడొద్దు, ఒత్తిడి అధిగమిస్తేనే సత్ఫలితాలు, విద్యార్థులకు ప్రధాని మోదీ సూచనలు. బ్యాంకు వినియోగదారులకు రిలీఫ్, డిజిటల్ లావాదేవీల్లో మోసపోతే పరిహారం, 25,000 చెల్లిస్తామన్న ఆర్బీఐ గవర్నర్. తగ్గిన బంగారం ధర, హైదరాబాద్ లో 24 క్యారెట్ల ధర 1,58,480, కిలో వెండి 2,58,000. క్రిప్టో మార్కెట్లో నష్టాలు, భారీగా పడిపోతున్న విలువ, సగానికి పైగా పతనమైన బిట్ కాయిన్.